మీడియా మిత్రులకు అలాగే గ్రామ పెద్దలకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాయకులకి అందరూ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మొన్న ఒక వారం కిందట మన మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు దొంగలు కూడా తిరగరు ఆ టైంలో. వాస్తవానికి దొంగలు కూడా ఆ టైంలో తిరగరు. అదొక దొంగ మాదిరిగా వచ్చి అక్కడ ఏదో దోచుకెళ్తున్నారని చెప్పేసి, ఎందుకంటే ఇంతకు ముందు మీరు చేసిందంత దొంగ పని కాబట్టి, మీకు ఆ దొంగ బుద్ధి ఉంది కాబట్టి మీరు ఆ టైంలో వచ్చారు. మీరు మంచి మనసు ఉన్న వాళ్ళైతే మీరు ఆ టైంలో రారు. ఎందుకంటే గత 5 ఏళ్ళ ప్రభుత్వంలో మీరు చేసిందంతా ఆ దొంగ వ్యాపారులు, మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా అన్నీ మీరు చేశారు. గ్రామంలో ప్రతి ఒక్క నాయకుని ప్రోత్సహించి రౌడీజం చేయించి మీరు మట్టి ఎత్తించారు. గ్రావెల్లో పర్సంటేజ్ తీసుకున్నారు, మట్టిలో పర్సంటేజ్ తీసుకున్నారు. అలాగే ఈరోజు మా ఎమ్మెల్యే గారు దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి గారు ఎవరి దగ్గరైనా పర్సంటేజ్ తీసుకున్నట్టు మీరు నిరూపిస్తే మీకు మేము సవాలు విసురుతున్నాం. ఆయన నమ్మిన బంటులుగా మీకు మేము సవాలు విసురుతున్నాం. మీరు ఎక్కడన్నా కానీ మా ఎమ్మెల్యే గారు అక్రమాలు చేసినట్టు, ఎక్కడన్నా లంచాలు తీసుకున్నట్టు, మట్టి దగ్గర కానీ గ్రావెల్ దగ్గర కానీ ఎక్కడైనా సరే మా ఎమ్మెల్యే గారు తీసుకున్నట్టు మీరు రుజువు చేస్తే మీకు మేము సవాలు విసురుతున్నాం. ప్రతాప్ రెడ్డి గారు మీరు నిరూపించవచ్చు. మీరు నిరూపించినప్పుడు మేము కూడా మీతో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ ఆఫీసులో వస్తే 1 ఎకరాకి రిజిస్ట్రేషన్ చేయించడానికి ఇంత డిమాండ్ అని చెప్పేసి డబ్బులు నొక్కిన ఘనతని ఇది. రెండవది సబ్ రిజిస్టర్ కాడ ఒక ఫ్లాట్ కావచ్చు, దేనికైనా సరే నాకు పర్సంటేజ్ ఇస్తేనే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తానన్న ఘనతని ఇది. అక్రమ లేఅవుట్లేసి మా చెర్లో నుంచి ఆమదాలు తింటే లేఅవుట్లకు మట్టి తరలు ఇచ్చి మా చెర్లో మట్టి తోలిన దానికి ట్రక్కుకి 20 రూపాయలు 30 రూపాయలు తీసుకున్న ఘనత ఆ రోజు వైసీపీ నాయకులది. నువ్వా మట్టి గురించి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేది? అసలు నీకు అర్హత ఉందని మాట్లాడుతున్నా. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసావు, ఏం పీకే కావాలనే? కనీసం ఒక గ్రామాల్లో ఒక సిమెంట్ రోడ్డు ఏమన్నా వేసావా? ఎక్కడైనా అభివృద్ధి పనులు చేసావా? నువ్వా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేది? మా ఎమ్మెల్యే నికార్సైన మగాడు, అది మేము గర్వంగా చెప్పగలం. ఎందుకు చెప్పగలం అంటే ఆ రోజు 2024 ఎలక్షన్లో గ్రామంలో రౌడీజం పెట్టి ఒక 10-15 మందిని పెట్టి మా ఎమ్మెల్యే గెలుస్తాడని చెప్పేసి నువ్వు రౌడీజం చేయాలని చూసావు. కానీ మా ఎమ్మెల్యే సింగిల్గా వచ్చాడు. ఎందుకని? కావలి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరిస్తారనే నమ్మకం మా ఎమ్మెల్యే గారికి ఉంది. పైన చంద్రబాబు గారి నాయకత్వం వస్తుంది, లోకేష్ బాబు గారి పరిపాలన వస్తుంది, వీళ్ళిద్దరి సమక్షంలో కావలి సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు ఆ రోజు భావించారు. కనుకే ఈరోజు 30,923 ఓట్లతో మెజార్టీతో గెలిచాడు. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా అంత మెజార్టీతో గెలవాలా. మొన్న నువ్వు చెప్పావు ఈసారి నేను 60,000తో గెలుస్తానని. 60,000తో గెలవు నువ్వు. మళ్ళీ నువ్వు ఎమ్మెల్యేగా సీట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 60,000తో నువ్వు ఓడిపోతావు. ఇది ఫిక్స్డ్. ఇది అండర్లైన్ చేసి పెట్టుకో ప్రతాప్ రెడ్డి గారు. నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి నీకు అసలు లేదు. మా ఎమ్మెల్యే గారు ఈ రోజున మాది చిన్న పంచాయతీ, మైనర్ పంచాయతీ, చిన్నది. ఈరోజు సీసీ రోడ్లు కానీ పంచాయతీ బిల్డింగ్ కానీ మొన్న అసలు రైతు గురించి అసెంబ్లీలో ఎప్పుడన్నా నువ్వు నోరు విప్పి మాట్లాడుంటావు? నువ్వు 10 సంవత్సరాల్లో నోరు విప్పి అసెంబ్లీలో రైతుల గురించి ఏ రోజన్నా మాట్లాడావా? అదే మా ఎమ్మెల్యే గారు రైతుకి గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి ఈరోజు 2 సంవత్సరాలు కూడా అసెంబ్లీలో ప్రతి ఒక్క మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడుకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ రైతుల గురించే మాట్లాడుతున్నారు. కావుల ప్రజలు ఎక్కడ కూడా తగ్గకూడదని చెప్పేసి, అందరూ బాగుండాలని చెప్పేసి ఈరోజు పుట్టి 27,000, 28,000, 30,000 కూడా అమ్ముతున్నాయి. రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు. నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతావు. నీ ఇంటి ముందు రోడ్డు నువ్వు వేసుకోలేకపోయావు ఆ రోజు. నీ ఇంటి ముందు రోడ్డు నువ్వు వేసుకోలేకపోయావు ఆ రోజు. మా ఎమ్మెల్యే వేసాడు మోగోడుగా ముసునూరు రోడ్డు వేసి చూపించాడు. తుమ్మలపేంట రోడ్డు వచ్చిన కాంట్రాక్టర్ దగ్గర లంచం అడిగావు నువ్వు. ఆ లంచం నాకేం గిట్టుబాటు అవుతుంది స్వామి, నీకు లంచం ఇస్తానని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళాడు ఆయన కాంట్రాక్టర్. అదే కాంట్రాక్టర్ని పిలిపించి మా ఎమ్మెల్యే గారు రూపాయి లేకుండా ఈరోజు 100 రోజులు పూర్తి గెలిచిన తర్వాత 100 రోజులకి తుమ్మలపేంట రోడ్డు వేపిస్తానొచ్చి మొగోడు తీరుగా 100 రోజుల్లో తుమ్మలపేంట రోడ్డు వేపించి పాదయాత్ర చేసిన ఘనత మా ఎమ్మెల్యేది. నువ్వా మా ఎమ్మెల్యే గురించి విమర్శించి మాట్లాడేది? అసలు నీకు ఆ స్థాయి ఉందని మాట్లాడుతున్నా. నువ్వేముందని మాట్లాడుతున్నావు? మా ఎమ్మెల్యే ఎక్కడైనా సరే అలా నిందా కూడా చెప్పా, లంచాలు తీసుకున్నట్టుగా నువ్వు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం. నువ్వు మా ఎమ్మెల్యే గురించి అంత మాట్లాడే స్థాయి నీది కాదు. అసలు ఆ అర్హత నీకు లేదు. 29 చెరువులు ఉంటే కావలి మండలంలో 29 చెరువుల్లో ఒక్కొక్క నాయకుని నువ్వు ప్రోత్సహించి మట్టి తరలు ఇచ్చి అక్రమ లేఅవుట్లు బీభత్సంగా వేశారు, పర్మిషన్ లేకుండా వేశారు. ఈరోజు కొన్న వాళ్ళు కూడా అల్లాడిపోతున్నారు. ఆడ కాలువలు పూర్తి చేశారు. మీరు చేసిందంతా దందా, రౌడీయిజం. మీరు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడతారా? మేము ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి చేయలే. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మాకు ఒకటే నేర్పించాడు. పైన చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఒకటే నేర్పించాడు. మనమందరం పార్టీ పరంగా మనకి ఎవరో అయితే వద్దు, మనమందరం మనకందరూ జనాలు మనకు బాగుండేది కావాలా, అందరూ సంతోషంగా ఉండాలా అని చెప్పి
మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇస్తుంటే మా లోకేష్ బాబు గారు ఒక పక్క అదే వాళ్ళిద్దరు ఆదేశానుసారం మా ఎమ్మెల్యే గారు అదే బాట నడుస్తున్నాడు. మేము ఏదైనా ఒక మాట చెప్పినా సరే నేను చేస్తానంటే చేస్తానంటాడు, చేయనంటే చేయనని చెప్పేస్తాడు. అంతేగాని నీలాగా నానేసి దానికి చివరి దాకా తీసుకెళ్ళడు. ఉన్నత నిర్మోహమాటంగా మొహం మీద చెప్పే ఘనత మా ఎమ్మెల్యే గారికి ఒక్కరికే ఉంది. ఈరోజు కావల అభివృద్ధి పనులు చూస్తే కావల్లో మున్సిపాలిటీలో కానీ పల్లెటూరులో కానీ ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి పనులు జనాలు కోలాహలంగా ఉన్నారు. ఎందుకంటే పనులు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ కూడా మా ఎమ్మెల్యే మా కృష్ణారెడ్డి రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అట్లా నిన్ను అనలేదే, ఎవరన్నా ఒకరు అన్నట్టు చూపి. కాబట్టి ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడే. ఇప్పుడు మీరు చేసిన పనులు కనపడుతున్నాయి జనాలకి, మేము చేసిన పనులు కనపడుతున్నాయి. కాబట్టి జనాలకు మేము ప్రత్యేకంగా కనపడ్డాయి కాబట్టి మిమ్మల్ని 11 సీట్లు దిగదార్చారు, మమ్మల్ని 164 సీట్లు లేపారు. ఎందుకంటే రామరాజ్యం చంద్రబాబు నాయుడు గారితో ఆంధ్రప్రదేశ్ అంతా రామరాజ్యంగా ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే జనాలు భావించారు. కనుక ఆ రోజు 2024లో అమెరికా నుంచి ఎక్కడెక్కడ విదేశాల నుంచి జాబులు చేసుకున్న వాళ్ళు కూడా వచ్చి మా ఓటుని మేము ఖచ్చితంగా టీడీపీకే వేయాలని చెప్పేసి వచ్చి ఓటు వేసిన ఘనత ఏ రోజున చరిత్రలో మీకుంది అసలు. కాబట్టి మీది గొడ్డల పార్టీ, మాది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం అంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన కాడ నుంచి కూడా ఈరోజు ఆయన ఏదైతే ఆదేశాలు చెప్పాడో అదే బాటలో చంద్రబాబు గారు నడుస్తున్నారు, లోకేష్ బాబు నడుస్తున్నారు. కింద ఎమ్మెల్యేలతో కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేసిన 5 సంవత్సరాల్లో కింద ఎమ్మెల్యే 151 సీట్లు వచ్చినాయి నీకు కాదనట్లా. వచ్చిన 150 సీట్లు ఏ రోజున ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుంటాడా చెప్పమనండి. ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 151 మందితో ఎమ్మెల్యే మీటింగ్లు పెట్టి మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందని అడుగుంటాడా? కానీ మా చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? ప్రతి ఎమ్మెల్యేతో మాట్లాడి మీ నియోజకవర్గంలో ఏం ప్రాబ్లం ఉండే తెలుసుకొని ఆ ప్రాబ్లాలన్నీ సాల్వ్ చేసేదానికి ముందడుగు వేస్తున్నాడు. అది మా తెలుగుదేశం పార్టీ అంటే. నువ్వా మా పార్టీని మా ఎమ్మెల్యేని విమర్శించేది? కాబట్టి ఇంకో రెండోసారి ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలి. ఆ రోజు మీరు వచ్చిన టైంలో దొంగలు కూడా తిరగరు. మళ్ళీ కూడా చెప్తున్నాను నేను, దొంగలు తిరగని టైంలో మీరు వచ్చి చూశారు. మేము ఎప్పుడు అక్రమాలు మట్టి తోలలేదు. మా చెరువులో గుంటలు పెట్టింది మీ ప్రభుత్వం. మీరు వచ్చిన 5 సంవత్సరాల్లో మా చెరువు సర్వనాశనం అయిపోయింది. అక్కడ పెట్టిన గుంటలన్నీ మీయే. ఈరోజు మేము పెట్టిన గుంట అక్కడ చూపించండి చెరువులో, మేము ఒప్పుకుంటాం దానికి. ఎన్ని గుంటలు పెట్టారు, అలగుంట పాలనలో మట్టి తోలుతుంటే ప్రజలు అడ్డుకుంటే టిప్పర్తో తొక్కించిపోవడం తర్వాత సంగతి నేను చూసుకుంటాను అన్నావు నువ్వు. అంటే మనుషులు పేదవాళ్ళు అంటే నీకు అంత చులకనగా ఉందా? అంటే జనాలు బతకూడదు, నువ్వు అక్కడే బతకాలా? వాళ్ళు ఊరి మీద పోతున్నారా చిన్నపిల్లలు, వాళ్ళు టిప్పర్లో తిరుగుతున్నాయనంటే దానికి నువ్వు తొక్కించుకొని వెళ్ళిపోమని చెప్పు. మా ఎమ్మెల్యే అలా అనలేదా? మేము ఎమ్మెల్యే ఒక సమస్య తీసుకెళ్తే దాన్ని తప్పు ఎంత ఉందో, మాది ఎంత తప్పు ఉందో, అవతల ఎంత తప్పు ఉందో, అంతేగాని మేము చెప్పిన వెంటనే మా ఈ పార్టీ కదని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు అటు చూడడు. మమ్మల్ని ఆలోచిస్తాడు, అవతల మనిషి ఏం చేశాడు అది ఆలోచిస్తాడు, తగు న్యాయం చేస్తాడు. దట్ ఈజ్ ఎమ్మెల్యే. అంతేగాని నువ్వేదేదో అధికారం కోల్పోయావని చెప్పేసి నీకేదో మెంటల్ వచ్చినట్టుగా ఉంది. ప్రస్తుతానికి నువ్వు బెంగళూరులో ఉండు, ఎందుకంటే నీకు ఇక్కడ రాజకీయాలు నీకు అర్థం కావట్లేదు. కాబట్టి మా ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. నువ్వు ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని ఇంకోసారి చెబుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అలాగే గ్రామ పెద్దలకి నమస్కారం. ప్రతాప్ కుమార్ రెడ్డి, నువ్వు 10 సంవత్సరాలు రాజకీయం చేసి నియోజకవర్గాన్ని మొత్తాన్ని దోసుకొని అమ్ముకొని ఎత్తకపోయి బెంగళూరులో పెట్టుకున్నాడు. ఈరోజు మా ఊరు మనగదిన్ని పంచాయతీలో ఉన్న పిల్లకాయలు అందరూ ట్రాక్టర్లు పెట్టుకొని ఇల్లు తిరిగి వాళ్ళకి బేసు మట్టాలకి గుంటలకి మట్టి తోలుకు ఉండారు. కానీ నీలాగా 12 మంది ముఠాలను పెట్టి ముసునూరు కాడ నుంచి రుద్రకోట కాడకి కొత్తపల్లి పంచాయతీ వరకు 10 సంవత్సరాలు కోట్లు దొల్లగోసుకొని కుట్టుకొని ఆ మట్టి అమ్ముకొని డబ్బు దాచిపెట్టుకొని ఈ 5 సంవత్సరాలు ఇక నాకు డబ్బులు ఎట్లా రావని చెరువులు వినబడడం రేత్రి పిల్లిలాగా పిల్లిలు చేస్తే కానీ ఒక మాజీ ఎమ్మెల్యేగా చేయవు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. నువ్వు పిల్లిలాగా తిరుగుతున్నావు అంతే. చెరువుల్లో రోడ్ల మీద ఎవరైతే మట్టి ఎత్తుకుంటున్నారా వాళ్ళకి డబ్బులు వస్తాయని. మా ఎమ్మెల్యే అలా చేయలా. వర్కలు వస్తే వర్కలు చేయమన్నాడు. ఏదన్నా ఉంటే ఆ మట్టి ఎత్తముంటే గుంటలకి చెరువులకి మూడ్చుకొని పని చేయమన్నాడు. కానీ మట్టి అమ్ముకొని మాకు ఊరికి చెప్పలా మా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. ఆయన మగోడుగానే పని చేస్తున్నాడు. నువ్వు మొన్న ఒక రోజు అన్నావు నువ్వు మగోడైతే మిట్టకరా అని. ఆయన మగోడే, ఇంకా 15 సంవత్సరాలు మగోడే ఆయన. నువ్వేం చేయలేవు. నువ్వు సల్లంగా అన్నీ జబురుకొని బెంగళూరు వెళ్ళిపో. మొన్న ఒక్కసారి కన్ను తెరిస్తే
బెంగళూరు కాడి నుంచి పోయి శ్రీలంకలో పడ్డావు. శ్రీలంకలో నుంచి 6 నెలలకు వచ్చావు మళ్ళీ. ఇప్పుడు కూడా నీకు అదే జరగదే. ఆయన కానీ కన్ను తెరిచాడంటే నువ్వు ఏడ నిలబడలేవో. ఆయన్ని రోడ్ల మీదకి రా, పందాలకు రా, శవాలు ఇస్తున్నాను నువ్వు రా అని చెబుతున్నావు. నువ్వు శవాల కాడ కూడా డబ్బులు అడుక్కున్నావు. నువ్వు 29 చెరువులు ఉంటే ఏ చెరువులో నువ్వు మట్టి ఎత్తి ఇంతంత లోతున గుంటలు పెట్టి అమ్ముకోలేదా? 7,000 ఎకరాలకు నువ్వు రియల్ ఎస్టేట్ చేపించావు జనాల చేత. మా ఎమ్మెల్యే పని చేయలే. అంత మాత్రం పని చేయలేడు. ఆయన చేయడు. ఒకరిని కడుపు కొట్టడు, ప్రతి ఒక్కరిని దగ్గరికి తీస్తాడు. మీ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని ఒక లైన్లో పెట్టి మాట్లాడి పంపిస్తాడు. కానీ కొట్టుకోండి, తన్నుకోండి, వాళ్ళ దనండి, వీళ్ళ దనండి అని చెప్పడం. ఒకరి సొమ్ము ఆయన తెల్లా. ఎన్నో సంవత్సరాలు కష్టపడి పైకి వచ్చాడు ఆయన. ఈరోజు నువ్వు గబ్బా జబురుకొని బస్తాలు కట్టుకొని లోపల దింకొని అదేమంటే కృష్ణారెడ్డి నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు కొట్టుకున్నాను, నేను కాలేజీలు పెట్టాను, నేను ధర్మం చేస్తున్నాను, నేను అవి చేస్తున్నాను అన్నాడు. నువ్వేం ధర్మం చేయలే. ఒక్కోడి కాడ 4 లక్షలు 5 లక్షలు వాళ్ళ కేటగిరీని బట్టి డబ్బులు తీసుకుంటా ఉండవు. ఆయన టిప్పర్లు పెట్టాడు, తోలాడంటే నువ్వు బస్సులు పెట్టుకున్నావు, నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు. ఆయన టిప్పర్లు పెట్టుకున్నాడు, ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు. నిన్నేం మోసం చేసి దింకో పోలేదా? మొత్తం మోసం చేసింది నువ్వే, దింకుంది నువ్వే, పెద్దోడు అయింది నువ్వే. ఆయన కష్టపడి కింద నుంచి పైకి వచ్చినోడే కానీ ఒకరిని మోసం చేసి తిన్నాడు కాదు, ఒకరిని చంపినోడు కాదు. వాన చంపేశాడు, టిప్పర్తో దొక్కేశాడు అని చెప్పి బజార్ల మీద, రోడ్ల మీద, మీడియా కాడ, ఆడ ఏడ మాట్లాడటం అనేది కాదు. ప్రతాప్ కుమార్ రెడ్డి సిగ్గుండాలి మాట్లాడటానికి. పెద్దోడువా, దొంగతనంగా వచ్చి బళ్ళు ఆపా. మేము దొంగవా? 10 సంవత్సరాలు శాసనసభ్యులు చేసి డిపాజిట్లు కోల్పోయావు నువ్వు. నువ్వు వచ్చి అపరైతులు కాడ బళ్ళు ఆపి వాళ్ళందరిని గందరగోళం చేసి మీడియా వాళ్ళని పిలిచి పేపర్లో వేసి అది 10 రోజుల నాడు జరిగింది. నిన్న కూడా మాట్లాడుతున్నావు నువ్వు. రోడ్డు మీదకి రమ్మంటున్నావు. ఎంత మాత్రం ఏం చేస్తావురా? రోడ్డు మీదకి రా, సవాల్ చేస్తున్నావు నువ్వు. భలే సిగ్గుండాలయ్య ప్రతాప్ కుమార్ రెడ్డి. ఎప్పుడన్నా మాట్లాడి ఉన్నారా మనకు దీని పంచాయతీలో? ఈరోజు నువ్వు వచ్చి ఆడ దొంగతనంగా ఏదో బిడ్డలు బతుకుతూ ఉండరు, 10 మంది గొడవలు స్టార్ట్ చేసేదానికి. కాకపోతే నువ్వు 10 మంది పిల్లకాయలు తోలుకుంటారులే, వాళ్ళు దేనికి తోలుకుంటారో ఎట తోలుకుంటారో తేల్చుకొని మాట్లాడవా నువ్వు. అది తెలుసుకొని నువ్వు మాట్లాడి నువ్వు 10 మందిలో పెట్టినా దానికి ఒక సబాబు ఉంటుంది. నువ్వు ఏది లేకుండా అరువుగా ఉన్న పంచాయతీని నువ్వు గందరగోళం చేసి గొడవలు దెంకసి పెట్టి పేపర్లో హైకమాండ్ దాకా పంపించావు. మా వాళ్ళు అట్లా చేయరు. మా ముఖ్యమంత్రి చేయడు, మా లోకేష్ బాబు చేయడు, మా ఎమ్మెల్యే అసలు చేయడు. తప్పు అంటే ఆయన ఒప్పుకోడు. ఒకరికాడ లంచాలు తీసుకొని పెద్దవాడు కాల. ఈరోజు ప్రతి ఒక్కడిని ఒక్క రూపాయి కూడా తాకటాలేదు. ఆఫీసర్లు కూడా చెబుతాడు, పిలిచి మీటింగ్ పెట్టి, ప్రతి సోమవారం రివ్యూ మీటింగ్ పెట్టి, 1 రూపాయి తీసుకోబాకండి, వాళ్ళకి అరువుగా పనులు చేయండి, వచ్చిన వాళ్ళు ఇబ్బంది పెట్టబాకండి, ఏ పార్టీ అయినా మనకు సంబంధం లేదు, మనం గెలిచామనేది కాదు అని చెప్తున్నాడు ఆయన మీటింగ్లో కూడా. మీరు ఈరోజు వచ్చి ఆదల బాధలా నేను ఒక రౌడీగా, ఒక దొంగనగా వచ్చి నేను రౌడీని చేస్తానంటే సరిపోద్దా? నీ రౌడీజాలన్నీ జరగవు. ఇంకా 10 సంవత్సరాలు నీ వల్ల జరగదు. ఇంకా 2 సార్లు ఎమ్మెల్యే అవుతాడు మా కృష్ణారెడ్డి. నీ వల్ల కాదు. నీకు డిపాజిట్లు కూడా రావు. నీకు అసలు టికెట్ కూడా ఇవ్వడు మీ జగన్మోహన్ రెడ్డి. నువ్వు తప్పుకో. ఆ టికెట్ ఇవ్వడానే ఇవన్నీ పిచ్చి పెట్టి నువ్వు పిచ్చోడు వల్ల రోడ్ల మీద, చెరువుల మీద ఆడ ఏడ పడి దొల్లాడుతూ ఉండవు. ఒక ఉద్యోగం ఇస్తే 5 లక్షలు తీసుకున్నావు నువ్వు. ఒక షిఫ్ట్ ఆపరేటర్గా 5 లక్షలు తీసుకున్నావు. మా ఎమ్మెల్యే మొన్న 4 పోస్టులు ఇస్తే 1 రూపాయి అడగల. 1 రూపాయి ఓరకు సంతకం పెట్టి పంపించేసాడు. నువ్వు ఆయన గురించి మాట్లాడేది ఎప్పుడైనా మాట్లాడారంటాయా జనం? నీకు అసలు నీకు బుద్ధి ఉందా ఆ మాట్లాడటానికే? నువ్వు చేసిన తప్పులని ముందు వెనక ఆలోచించుకొని నువ్వు చెప్పు. అంతేగానే ఆయన డబ్బులు తీసుకుంటున్నాడు. నిన్న మాట్లాడావుగా నువ్వు మైనింగ్ అమ్ముకుంటున్నావు, నువ్వు మట్టి అమ్ముకుంటున్నావు, నేను బస్సులు పెట్టాను, నేను ప్రజాసేవ చేశాను, నేను 15 లక్షలు 1,80,00,000 నేను ఉచితంగా ధర్మం చేస్తున్నాను. ఏది ఊరికి ఇచ్చినట్టు కనపడలేదా?
నిన్న కొందిల్లో మా వాడు ఒకడు పార్టీ పరంగా చచ్చిపోతే 50,000 డబ్బులు ఇచ్చి కరమంత్రం చేసుకోమని చెప్పాడు ఆయన. నువ్వు అంత మాత్రం పనులు ఎప్పుడు చేయలే. నేను 10 సంవత్సరాలు నువ్వు ఒకసారి ఓడిపోయావు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. నువ్వు డబ్బులు ఇచ్చినట్టుగా నేను ఈ పార్టీలో ఉండి ఎక్కడా చూడలా. ఈరోజు ఆయన పేదవాళ్ళని కనిపెడుతున్నాడు, పేదవాళ్ళని దగ్గరికి తీస్తున్నాడు, ఎవరు లేనివాడిని పిలిచి ఇది ఈ పని చేసుకోమని చెబుతున్నాడు, ఇది చేస్తున్నాడు. 10 సంవత్సరాలు నువ్వు చెరువుల గురించి ఎక్కడన్నా పని చేసావా? ఏడ పని చేసావు? ఆ బిల్లులని ఎక్కడ చేసావు? ఎవరి చేత చేయించావు? ఒకసారి చెప్పి. మొత్తం మీ వాళ్ళని పెట్టుకొని దుర్వినియోగం చేసి ఆ డబ్బులని దోచుకొని పని చేయకుండా బాట చేయకుండా ఇది చేసావు. ఇవాళ మా ఎమ్మెల్యే 80% పని చేయమంటున్నాడు. 70 నుంచి 80% పని చేయమని మా ఈలకి, డీలకి, ఏఈలకి, ప్రెసిడెంట్లకి మొత్తం కూర్చొని మీటింగ్ పెట్టి చెప్పాడు. ఎప్పుడైనా చెప్పావు నువ్వు? అసలు ఇరిగేషన్ ఆఫీసు ఉండిందాడా? తాళం తీసిన రోజులు ఉన్నాయా? లేవు. మా ఎమ్మెల్యే అట్లా ఒప్పుకోడు. మా ఎమ్మెల్యేని ఇంకొకసారి అట్లా మాట్లాడబాక అసభ్యంగా. నీకు ఇష్టమైతే ప్రతిపక్షులు ఉండో, లేకపోతే బెంగళూరులో కూర్చో. అంతేగాని మా ఎమ్మెల్యేని అనవసరంగా మాట్లాడబాకు. మాట్లాడేది కానీ నీ పద్ధతమైన సబాబు కాదు. నువ్వు చేయటం ధర్మం కాదు ప్రతాప్ కుమార్ రెడ్డి. మా ఒక్కసారి మళ్ళీ కానీ మా ఎమ్మెల్యే కానీ కన్ను తెరిస్తే ఈసారి ఇట్టుపోతావు అమెరికాకి. 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకు వస్తాయి ఎలక్షన్ టయానికి. ఓపీ పడుతున్నాడో దాని గురించి ఆలోచించుకో. నీకు అందులో బాగా లేకుండా ఉందా? రేపు పోటీ చేయడానికి కూడా అర్హతుడు కాదు. ఇదే సంగతి నీకు చెప్తాడా ప్రతాప్ కుమార్ రెడ్డి?